రైట్ యమున గారు, అంటే ఆడదానికి నిజంగా ఆడదాని శత్రు అని ఒక మనకు సామెత కూడా ఉంటుంది. అంటే బాధితురాలపై కొందరు మహిళలే వ్యతిరేకంగా చాలా మంది ఇప్పటికి పోస్టులు పెడతా ఉన్నారు. అంటే ఈ విషయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బేసికలీ సైకలాజికలీ ఆడదాని శత్రు అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ అబ్సర్డ్. నేనైతే అట్లాంటివన్నీ విషయంలో ఒక మహిళకు న్యాయం జరిగితే అది అలా చూడకూడదండి. ఆడదాని శత్రు అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ. సరే, ఈ పర్టికులర్ ఇష్యూస్ లో ఏంటంటే ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ అంతా మీరు తీసుకుంటే సరే, ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ అ రిలేషన్షిప్, రైట్? అంటే ఆల్రెడీ ఒక మ్యారీడ్ ఇండివిజువల్ ఇంకొక అమ్మాయితో రిలేషన్, ఈ ఆస్పెక్ట్ అంతా మనం చూస్తా ఉన్నాము. ఇది ఎందుకు బయటకు వచ్చింది? ఇద్దరు కూడా పేరున్న కొరియోగ్రాఫర్స్ కాబట్టి అది మీడియా అటెన్షన్, బయట జనం అటెన్షన్, అండ్ మరీ ముఖ్యంగా ఆయన ఒక పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయ్యాడు కాబట్టి ఇవన్నీ కూడా ఒక మీడియా అటెన్షన్ గ్రాప్ చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. బట్ ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎన్నో అంశాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? అబ్సల్యూట్ గా కూడా. అండ్ ఇంకొకటి, వీఆర్ నాట్, ఇవన్నీ అజంప్షన్సే. అల్టిమేట్ గా అక్కడ ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఉంది, అక్కడ చట్టం ఉంది, అక్కడ న్యాయస్థానం ఉంది, వ్యవస్థ ఉంది. తప్పకుండా కూడా అక్కడ వాళ్ళు ప్రతిదీ కూడా ఇరువైపు వర్గాల్ని వారిని పిలిపించి అసలు ఏమిటి అని వాదోపవాదాలు వినిన తర్వాత ఒక కన్క్లూజన్ కి అరైవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రిలేషన్షిప్స్ లో ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. డెఫినెట్ గా ఒక వైఫ్ తప్పకుండా తను ఒక విక్టిమ్, తను కూడా ఒక విక్టిమే, తను కూడా అక్కడ ఒక విక్టిమే ఇక్కడ. సో ఇక్కడ ఎవరికి న్యాయం జరగాలనేది ఇది పూర్తిగా ఇట్స్ పర్సన్ టు పర్సన్ అండి. ఇది మనము సమాజము న్యాయ నిర్ణేతలుగా కూర్చొని వాళ్ళకి జస్టిస్ చేయలేదు. ఇది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఏర్పరచుకున్న రిలేషన్, ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎందుకు అలాంటి అడుగులు వేశాడన్న దాని మీద చాలా కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు మనం ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం. లైక్ వెన్ యూ సీ ఇలాంటి దీంట్లో సర్వసాధారణం అయిపోయి కాదంటారా? చాలా సులభంగా కూడా. అంటే ఇది మళ్ళీ పెద్ద ఇంకొక డిబేట్ కి ఇది అవుతుంది. అంటే టాలెంట్, ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ మనకేం తెలియదు. మనం ఏం చూసాము? టాలెంట్ అనే కోణం ఉన్నప్పుడు టాలెంట్ గానే చూడాలి. ఫిజికల్ ఫేవర్స్ లాంటివి తప్పకుండా మనం వాళ్ళకి అలాంటి ప్రోత్సహించకూడదు. ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి అవకాశం కావాల్సినప్పుడు ఇది ఒక రంగుల ప్రపంచం, ఒక ఆశాజనకంగా ఉన్న ఒక ప్రపంచం. నేను కూడా ప్రూవ్ చేసుకోవాలని ఒక ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల వస్తుంది, ప్రతి మగవాడు కూడా వస్తాడు నేను ప్రూవ్ చేసుకోవాలని. సో ఇలా ఇద్దరి విషయంలో కూడా వాళ్ళు అలాంటి ట్రావెల్ వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళ స్వశక్తితో ట్రావెల్ చేసినప్పుడు తర్వాత పరిణామాలన్నీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు వేసిన స్టెప్స్ ఇవన్నీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ మోరల్ పాలిసింగ్. వాళ్ళకి ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉండాల్సిన నైతిక విలువలు, మనం ఫ్రేమ్ చేసుకున్న విలువలు, వాల్యూస్ తోనే మన జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. మనకి ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఇది మంచిది అంటాడండి, పక్కన ఇంకో వ్యక్తి నేను అంగీకరించను, నాకు అది మంచిది కాదు అంటాడండి. సో మనం దాని డిబేటబుల్ కానే కాదు, ఇది పూర్తిగా ఒక వ్యక్తిగతం. కానీ ఎప్పుడు ఇక్కడ చర్చనీయాంశం ఎప్పుడవుతుందంటే ఇంకొక వ్యక్తిని బాధకు గురి చేస్తున్నప్పుడు, అంటే ఒక ఫిజికల్ హార్మ్ చేస్తున్నప్పుడు, ఒక మెంటల్ అబ్యూస్ చేస్తున్నప్పుడు, ఈ అబ్యూస్ అనే ఆస్పెక్ట్ బయటికి వచ్చినప్పుడు మాత్రమే చర్చలు జరుగుతూ ఉంటాయి, రైట్? సో ఇక్కడ ఎవరికి కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి పోయిన అది మనం ఎవరం తిరిగి ఇవ్వలేము, ఈ అమ్మాయికి కూడా మనం ఎవరం చేయలేం. మరి సొసైటీలో ఎలాంటి మార్పు రావాలి అంటే మనం ఆలోచించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. మన వల్ల మనం చేసే ప్రతి యాక్షన్ వల్ల పక్కన వాడు ఎంత బాధపడుతున్నాడు లేకపోతే బాధపడుతోంది అనే ఆస్పెక్ట్ మనకి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సమాజంలో మన ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన పరివర్తనకు సంబంధించిన విషయం. ఇక్కడ మనము చర్చనీయాంశం ఏదవుతుందంటే పొలిటికల్ నాన్ పొలిటికల్, మనుషులమే కదా. వాల్యూస్ అనేది అందరికీ ఒకేలాగా ఉండాలి కదా. మనం ఏ రంగంలో ఉంటే ఏంటి, ఏ ఫీల్డ్ లో ఉంటే ఏంటి. అండ్ ఇంకొకటి, మతమో కులమో ఎందుకు అడ్డొస్తున్నాయి? మతమో కులంతోనో మనం ఒకళ్ళని ప్రిజుడీస్, డిస్క్రిమినేషన్ చేయాల్సిన అవసరం లేదు. ధర్మ ప్రకారంగా ఏది జరగాలో అది జరగాల్సింది. అది కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు. నిజంగా అలాంటి ఒకవేళ మతపరంగా వాళ్ళు తప్పు చేస్తే, ఇంటెన్షనల్ గా చేస్తే అది చట్టరీత్యా నేరం. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్ తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాల్సింది. ఇప్పుడు మత ప్రాతిపదికంగా తీసుకొచ్చి ఫోర్స్ చేసి నన్ను కన్వర్ట్ చేయండి అన్నారు అనుకోండి, నువ్వు కన్వర్షన్ అమ్మాయి రాసిందని నువ్వు కన్వర్ట్ అవ్వు అని అంటే అది ఖచ్చితంగా నేరం. నువ్వు ఒక మనిషిని ఫోర్సిబుల్ గా రిలీజన్ కన్వర్ట్ చేయలేవు. అది నిజంగా ప్రూవ్ అయితే శిక్ష పడాల్సిందే అంటాను. ఆ అమ్మాయి మీద నిజంగా ఫిజికల్ దాడి జరిగింది అని ప్రూవ్ అయితే తప్పకుండా శిక్ష పడాల్సిందే అంటాను నేను. ఇక్కడ ఏం మ్యాటర్ అవుతుందంటే ఫిజికల్ దాడి అనేది మ్యాటర్ అవుతుంది. మీ ఇండివిజువల్ ఇప్పుడు ఎప్పుడైతే బాగున్నప్పుడు బాగుంది, చెడినప్పుడు ఓకే, బాగున్నప్పుడు బాగాలేదా ఇప్పుడు అంటే నేనేమంటానంటే ఎప్పుడైతే ఫిజికల్ దాడి జరుగుతుందో అది చట్ట పరిధిలోకి వస్తుంది. అండర్స్టాండ్ దాట్.
సో ఆ ఒక ఫిజికల్ దాడి మీదనే లేదా మానసిక దాడి మీదనే వేధింపులకు గురైనప్పుడు మాత్రమే చట్ట పరిధిలోకి వస్తుంది. కాప్పుడు తప్పుడు దాని పట్ల ఉన్న సాక్ష్యాధారాల అనుసారంగా వాళ్ళకున్న ఎవిడెన్సెస్ అనుసారంగా ఆ వ్యక్తి తప్పు చేస్తే తప్పకుండా శిక్షార్హుడే లేకపోతే శిక్షార్హురాలే ఎవరికైనా అది ప్రూవ్ అయితే. సో అది జరగాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. అండ్ మిగతావన్నీ అంటారా ఆడదానికి ఆడదే శత్రువు అని, ఆడదానికి ఆడది శత్రువు కాదండి, ఆడదానికి ఆడది సపోర్ట్ సిస్టమ్. సో ఓకే, ఈ ఆస్పెక్ట్ తీసుకుంటే కూడా అప్పుడు ఈ అమ్మాయి పట్ల ఎంపతి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ అమ్మాయి పట్ల ఎంపతి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆబ్వియస్లీ ఉంటారు. ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తారు, ఈ అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారు, అతన్ని సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా అతన్ని సపోర్ట్ చేస్తారు. ఎవ్రీబడి హ్యాస్ అ చాయిస్ ఇన్ సపోర్టింగ్ హూ ఎవర్ దే ఆర్. అంటే వాళ్ళ పరిధిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ అజంప్షన్స్ మాత్రమే. రేపు పొద్దున అక్కడ కానీ ఇక్కడ ఇలాంటి కేసెస్ ఏమన్నా కూడా త్వరగానే కేసెస్ సాల్వ్ చేసి అప్పుడు ఏమవుతుందంటే ఏది నిజం ఏది అబద్ధం తెల్లంగా తెలిసిపోతుంది. మిగతావన్నీ ఇప్పుడు మనం చర్చించే ప్రతిదీ ఒక అజంప్షన్ మీదే వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా తప్పు జరిగింది అన్నప్పుడు శిక్ష పడితే మాత్రం అది ఎవరైనా సరే అప్పుడు భయం అనేది ఉంటుంది, అరే ఈ తప్పుకి ఈ శిక్ష ఖచ్చితంగా ఉంది అనేది ప్రజల్లోకి వెళ్తుంది. లేదంటే ఇవన్నీ కూడా ఒక జస్ట్ ఓన్లీ ఫర్ ద కెమెరా సేక్ అయిపోతుంది మనకి. అది కరెక్ట్ కాదంటాను నేను. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే, రైట్? ఇది ఎవరైనా అది మీరు తప్పకుండా అన్ని డీటెయిల్డ్ గా ప్రొఫౌండ్ గా వెళ్ళి అవన్నీ ఒక తర్వాత ఒకటి మీరు చూసిన తర్వాత నిర్ణయం తప్పకుండా తీసుకోవాలి. ఈ రోజు మాట్లాడి రేపొద్దున మళ్ళీ నిర్ణయం రేపొద్దున ఎప్పుడో ఇంకొక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు వద్దు, త్వరగా తీర్పునివ్వండి. నిజంగా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాబట్టి అది ఎవరికైనా మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, జస్టిస్ అనేది ఇవ్వాలి, న్యాయం జరగాలి, ధర్మంగా జరగాలి, వేరే ప్రాతిపదికన కాదు. ఈ యాంగిల్స్ లో తప్పు జరిగింది అంటే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇలా ఫోర్స్ చేశారు అంటే శిక్ష పడాల్సిందే, హెరాస్ చేశారు అంటే శిక్ష పడాల్సిందే. లేదు అవసరం కొద్ది ఇందాక అన్నారు ఇది కావాలని ట్రాప్ చేశారు అంటే శిక్ష పడాల్సిందే. ఏది ప్రూవ్ అయినా చాలా పద్ధతిగా అది ప్రూవ్ అయితే మాత్రం ఎవరు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే.